హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి తయారీ విధానం చూద్దాము. రోలు లేకపోయినా కానీ రోటిలో చేసుకున్న టేస్ట్తో ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. ముందుగా ప్యాన్లోకి 2-3 గరిటెల వరకు నూనెను వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 8 నుంచి 10 వరకు ఎండుమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకుని వేయించుకునేటప్పుడు డైరెక్ట్గా అలా వేసేయకుండా కొంచెం గిల్లుకుని వేసుకుంటే ఎండుమిరపకాయలు పేలకుండా ఉంటాయి. ఈరోజు టిప్, ఎండుమిరపకాయలు వేయించుకున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఎక్కువ కలర్ వచ్చేయకుండా దోరగా వేగుతాయి, ఇంకా మనకి పచ్చిగా లేకుండా వేగుతాయి. ఎండుమిరపకాయలు కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఈ నూనెలోకి 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర ముందే వేసేసాము అంటే ఎండుమిరపకాయలు వేగేలోపు జీలకర్ర మాడిపోతుంది. ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేసినాయి, అలాగే జీలకర్ర కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు పచ్చడి తయారు చేసుకుందాము. దీనికోసం మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే మిక్సీ జార్ కాకుండా ఇలా వెజిటేబుల్ చాపర్ యూస్ చేసినట్టయితే రోట్లో నూరుకున్నట్టుగా బాగుంటుంది. వెజిటేబుల్ చాపర్లో 1.5 కప్పు వరకు మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. పులుపుని బట్టి మామిడికాయ ముక్కల్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ చాపర్ లేకపోతే మనకి ఇంట్లో ఉండే హ్యాండ్ చాపర్తో కూడా తయారు చేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి చల్లారిన ఎండుమిరపకాయలు ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇంకా 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకునేటప్పుడు కల్లుప్పు అయితే పచ్చళ్ళకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాము అంటే మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి నీరులాగా వచ్చేస్తుంది. ఇలా వెజిటేబుల్ చాపర్లో చేసుకుంటే మనకి నీరులాగా రాకుండా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ అవుతాయి. అంటే మనం రోటిలో నూరుకున్నప్పుడు ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా పొడి పొడిగా వస్తాయి. మనకి మామిడికాయ పచ్చడి ఫ్లేవర్స్ చక్కగా తగలాలి అంటే దీనిలోకి కొత్తిమీర ఇంకా ధనియాలు ఇలాంటివన్నీ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఒకవేళ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. పోపు కోసం ఆల్రెడీ ప్యాన్లో నూనె ఉంది కదండి, ఆ నూనెలోకి 1 టీ స్పూన్ ఆవాలు ఇంకా 2 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. ఆవాలు ఇంకా ఎండుమిరపకాయలు వేగిన తర్వాత దీనిలోకి 4 దంచిన వెల్లుల్లి రెమ్మలు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత మామిడికాయ పచ్చడిని ఈ పోపులోకి వేసేసుకుని దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి ఈ మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తపడి పులుపు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ ఏమైనా తగ్గినట్టయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ రీ ఛానల్.